హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలోని నిర్మించిన రహదారి నిరుపయోగంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్ ఐటీ ఉద్యోగుల వాహనాల పార్కింగ్కు అడ్డగా మారిందని సెటైర్లు వేస్తున్నారు. ఈ రహదారిని ఐఎస్బీ, విప్రో, కోకాపేట్, గౌలితోటి, గోపనపల్లి తదితర ఐటీ క్యాడర్ ప్రాంతాలకు సులువుగా వెళ్లేందుకు నిర్మించారు. అధికారులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే రహదారిని మూసివేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏడాది క్రితమే ఈ రహదారి నిర్మాణం పూర్తయింది. 8 కోట్ల రూపాయల వ్యయంతో 2.5 కిలోమీటర్ల పొడవున 4 వరుసల లైన్తో కూడిన రోడ్డును వేశారు. రోజుకు 10 నుంచి 20 వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించేవారు. కానీ రహదారిని మధ్యలోనే మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాహనదారులకు ఉపయోగం లేకుండా చేశారని ఐటీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ రహదారి సాఫ్ట్వేర్ సంస్థలకు సేవలు అందించి మినీ బస్సులు పార్క్ చేసేందుకు అడ్డగా మారిందని సెటైర్లు వేస్తున్నారు. రహదారిని నిర్మించిన స్థలంపై వివాదం సుప్రీంకోర్టులో ఉందంటున్నారు అధికారులు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇంతకుముందు రెగ్యులర్గా ఈ రోడ్ వర్కింగ్లో ఉండేది, వెహికల్స్ కూడా వచ్చిపోయేటువంటి సిచ్యువేషన్ మనకు కనపడేది. సో రీసెంట్గా దీన్ని ఏం చేశారంటే ఇక్కడ రాళ్ళు పెట్టేసి దాన్ని క్లోజ్ చేశారు. సో ఐటీ ఎంప్లాయీకి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళడానికి, ఐటీ కంపెనీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రోడ్డు ఎందుకు కట్టారు, ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అనేది దీన్ని గవర్నమెంట్ త్వరగా దీన్ని పరీక్షించి అతి త్వరగా దీన్ని ఓపెన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐటీ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మనం ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా, ఎన్ని రోడ్లు వెడల్పు చేసినా కూడా ట్రాఫిక్ అనేది కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మీరు త్వరగా ఒక్కసారి దీన్ని పరీక్షించేసి దీన్ని వెంటనే దీన్ని మళ్ళీ ఓపెన్ చేయగలరని నా విన్నపం. ఇది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన రహదారి నిరుపయోగంగా మారడంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా నిర్మించిన రహదారిని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్ అధికారులు మూసివేయడం జరిగింది. ఈ రహదారిని నిర్మించిన కొద్ది రోజుల్లోనే మూసివేయడంతో కోకాపేట్, గచ్చిబౌలి, గోపన్నపేట్, గౌలిదొడ్డి ఇటువైపుగా వెళ్లే వాహనదారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నిర్మాణం చేపట్టిన కొద్ది రోజుల్లోనే 8 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మించిన ఈ రహదారిని కొద్ది రోజుల్లోనే బండరాళ్లతోని బ్లాక్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఒకవైపు బండరాళ్లను తొలగించి కొంతమంది వాహనదారులు అయితే ప్రయాణించడం జరుగుతుంది, రాకపోకలు సాగిస్తున్నారు. ఇంకోవైపు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇది ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలకు సేవలు అందించే మినీ బస్సులు వాళ్ళకి మాత్రం ఇది పార్కింగ్ అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలకు సేవలు అందించే బస్సులు అన్నీ కూడా పార్కింగ్ చేసుకున్నాయి. ఇంకోవైపు చూసుకున్నట్లయితే కొంతమంది వాహనదారులు రాకపోకలను అయితే సాగిస్తున్నారు. అయితే 8 కోట్ల రూపాయలతోని 4 లైన్లతో మధ్యలో డివైడర్, అంటే పూల మొక్కలు పెంచడానికి మధ్యలో డివైడర్, 4 లైన్లతోని నిర్మించిన ఈ రోడ్డు ఇప్పుడు నిరుపయోగంలో ఉంది దీన్ని మూసివేయడంతో. అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ రోడ్డు ఉపయోగంలో ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఉన్న ఐసిఐసి బ్యాంక్, సాఫ్ట్వేర్ కంపెనీస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి వాటికి వెళ్ళేందుకు ఈ దారి చాలా సులువుగా ఉండేది. కానీ ఇప్పుడు మూసివేయడంతో అయితే ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రహదారికి సంబంధించిన స్థలం పైన వివాదాలు సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తూనే ఉన్నాయని అధికారులు చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు అవి పరిష్కారం అయిన తర్వాత అప్పుడు రోడ్డు నిర్మించాలి. కానీ 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి సుప్రీంకోర్టులో అని అనడం కరెక్ట్ కాదు అని అయితే వాహనదారులు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రజాధనాన్ని వృధాగా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అని అయితే వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ రోడ్డుకి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని, వాహనదారులకు ఉన్న ట్రాఫిక్ కష్టాలను కొంతవరకైనా తీర్చాలని అయితే వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.